హాయ్ వ్యూవర్స్, ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మనం కోనసీమ ప్రాంతమైన యానాంకి వచ్చేసాం. మరి యానాంలో ఎలాంటి స్పెషల్ వంటకాలు ఉంటాయి మీకు తెలుసుకోవాలని ఉంది కదా. ఎస్, అందుకోసమే ఈరోజు మనతో పాటు సంగీత గారు ఉన్నారు. యానాం స్పెషల్స్ ఏంటో చేసి చూపించబోతున్నారు. మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేసుకోకుండా తెలుసుకుందాం పదండి. సో సంగీత గారు ఏం చేయబోతున్నారు స్పెషల్గా? నేను సంక్రాంతికి సల్లగుత్తులు స్పెషల్ చేయబోతున్నాను. ఓ, సంక్రాంతికి స్పెషల్ చల్లగుత్తులు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సరే. ఓకే, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలా? అవునండి. ఓకే, వేసేయండి ఆయిల్. అది కూడా వేడితే మనం పెట్టే పిండి త్వరగా వదిలేస్తారు. ఓకే, సో ఇక్కడ టిప్స్ కూడా ఇస్తున్నారు, ఫాలో అవ్వండి. చల్లగుత్తులు చేయడానికి మనకి చట్రం కావాలి. సో ఇది కూడా ఏంటంటే బాండి వేడేటప్పుడు ఇందులో పెట్టేస్తే చక్కగా ఈజీగా వదిలేస్తుందండి. ఓకే, గుత్తులు బాగా వస్తాయి. ఆ టిప్స్ కూడా మధ్య మధ్యలో మీరు రాసుకుంటూ ఉండాలి ప్రొసీజర్ తో పాటు. ఓకే, వేడి ఆయిల్ కొంచెం వేడవ్వాలి. కొంచెం వేడి. సో చెప్పండి, యానం స్పెషల్స్ ఏంటి? అబ్బాబా, ఇంకా అది ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో దొరుకుతుంది. కానీ స్టార్టింగ్ లో 100 రూపీస్ ఉన్నప్పుడు మేము తెచ్చుకోలేదు. 1000, 2000, 5000 వరకు కూడా వెళ్ళిపోయింది. కానీ నాకు తెలిసి మీకు ఈజీగా దొరుకుతుందేమో అండి. కొనుక్కోలేకపోతున్నాం, రేట్ ఎక్కువ అయిపోయాయి. సో యానం అంటే మనకి బీచ్ ప్లస్ గోదావరి కలుస్తుంది కదా. ఏంటి స్పెషల్ అంటే బీచ్, సముద్రం ప్లస్ గోదావరి రెండు కలిసే ఏరియా కదా. ఇక్కడ 6 కిలోమీటర్స్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, రెండు కలిసే ఏరియా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ ఫేమస్ కదా. అంటే చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఫేమస్. ఎంత ఫేమస్ మీరు వండడం కూడా అంతే ఫేమస్ అనుకుంటాను. మీ అందరూ యానం వచ్చాక నేర్చుకున్నారు. అంతకుముందు ఏం చేసేవారండి? సో యానంలో స్పెషల్స్ ఎక్కువ సీ ఫుడ్. మీరు కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. నేను కూడా ఇప్పుడు చల్లగుత్తులు నేర్చుకుంటున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి టిప్స్ తో పాటు చల్లగుత్తులు. ఓకే, మరి ఆయిల్ వేడైనట్టుంది. వేడైందండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ముందు పిండి అంతా ప్రాసెస్ అంతా కలిపి పెట్టుకున్నామండి. సో ఈ పిండి ప్రాసెస్ ఏంటండి? మీరు చక్కగా సింపుల్ గా మీకు తెలుసు కాబట్టి రెడీ చేసి పెట్టుకున్నారు. 1 కప్పు మైదా పిండి అండి. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పంచదార, ఓకే, 1 కప్పు వరిపిండి. 1 కప్పు మైదా పిండి, పంచదార, వరిపిండి 3 కలిపి ముందు కలిపి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ లోనే 3 పిండి వేసి కలిపి పెట్టుకోవాలి. కొంచెం మనకి పిండి అనేది థిక్ గా ఉండాలి. అలా కలిపి పెట్టుకుంటే మనకి రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని రెడీ అయిపోయింది. ఆయిల్ వేడైపోయింది. తర్వాత దీన్ని ఇలా తీసండి, ఇలా ముంచండి. ఓకే, పిండిలో ముంచి డిప్ చేయాలి. వెంటనే డిప్ చేసి ఊడిపోతుంది. ఓ, అదే వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ కొంచెం కష్టంగా ఉంది అంటే మనం వెంటనే నైఫ్ కానీ స్పూన్ కానీ ఉంటుంది కాబట్టి తీసివేసుకోవచ్చండి. ఓకే, అలాగా మిగతా కూడా వేసేసుకోవచ్చు. అసలు చూడడానికి చాలా ఈజీగా ఉంది అనుకుంటారు పిండి కలుపుకోవడం, జస్ట్ అది ముంచి వేయడమే. కానీ అందులోనే ట్రిక్ ఉంది కదా. అది కొంచెం అటు ఇటు తేడా అయినా కూడా మనకి రావడం కష్టం అది. సో ఇలాంటి పనులన్నీ కూడా మనకి చాలా కష్టం కాబట్టి ఫెస్టివల్ టైంలో ముందే చేసి పెట్టుకుంటారు ఇవన్నీ. అవును మేడం, ముందే చేసి పెట్టుకుంటాం అందరూ కలిసి. మీ అందరూ కలిసి. కానీ మీరు అసలు అరిసెలు మీరు ఒక్కరే చేసుకుంటారా? ఓకే, అరిసెలు ఆవిడే చేస్తారు, అందరికి ఇస్తారు. పొంగడాలు కూడా సంక్రాంతి స్పెషల్ కదా. పొంగడాలు, పాకుండలు, ఇంకా మీరు చెప్పినట్టు చల్లగుత్తులు. అసలు ఆ పండుగ రోజులు అన్ని కూడా ఆహా, రోజు మంచి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇంకా ఇవే కాకుండా ఏం చేస్తుంటారు పండగకి? ఓకే, పోకుండలు అండి. పోకుండలు స్పెషల్ బాగా. ఓకే, తర్వాత ఇది గొబ్బెమ్మలు పెట్టి ఆడుతూ ఉంటారు కదా, ఆడతారా? సంక్రాంతికి ఆడతాం. సంక్రాంతికి ఇప్పుడు భోగి రోజు అవన్నీ కొంచెం మళ్ళీ బయటకెళ్ళి కానీ అవి చేయకూడదు. మీరైతే గొబ్బెమ్మ దొరికితే చక్కగా ఇక్కడ పెట్టుకొని ముగ్గు వేసుకొని చేసుకుంటూ ఉంటారు. భోగి మంట వేస్తారా మార్నింగే? ఓకే, ముగ్గులు పెట్టొచ్చారంట ఆల్రెడీ స్కూల్లో. ఏ ముగ్గు పెట్టావు? చుక్కల ముగ్గు. ఓకే, బాగా వచ్చా ముగ్గులు? ప్రైజెస్ రా, నాకు తెలిసి నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నీకే వస్తుందేమో ప్రైజ్. సో ఇంకేం పోటీలు నిర్వహిస్తుంటారు స్కూల్లో? పిడకలతో దండ చేయడం, ఎవరిది పెద్ద. ఓకే,
భోగి పిడకలుతో దండ చేయడం, ఎవరిది పెద్దది వస్తుందో వాళ్ళకి ప్రైజ్. ఆహా, అసలు ఇలాంటి ఆటలన్నీ మనం ఎప్పుడో మర్చిపోయండి. నిజంగా సంక్రాంతి టైంలో జరుపుకోవాలంటే ఇలా కోనసీమ ప్రాంతాలకు కానీ ఏదైనా ఇలాంటి ప్రాంతాలకు వస్తేనే మనకి పాతగా ఉన్న రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పుడు చూసారా, చక్కగా పిడకలతో దండ తయారు చేస్తారంట, ముగ్గులు పెడతారంట, ఇంకా గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ ఆడుతూ ఉంటారు. ఏం ఆడతారు జనరల్గా? ఏమైనా పాట పాడుతూ ఆడతారా? పాడతావా? పర్లేదు, ఏదో ఒకటి పాడు. సంక్రాంతికి వచ్చిన నీకు పాట ఏదైనా. నాకు పాటలు రావు. ఆహా, ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, పాటలు రావంటావు, మళ్ళీ ప్రైజ్ గురించి చెప్తావు, స్కూల్లో అన్ని పోటీల్లో పాల్గొంటావు. పాడు ఏదో ఒకటి, నీకు వస్తుంది, నీకు తెలియట్లేదు, నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియట్లేదు, పాడు. ఎస్, బయటికి తీసుకురా. అదిగో వెనక నుంచి శ్రీకృష్ణుల్లో ఒక వాయిస్ కూడా వచ్చింది. ఇప్పుడు పాడు. నీతో పాటు మేము అందరం కూడా పాడతాం. నువ్వు స్టార్ట్ చేయి, మేము పాడతాం. ఓకే, నీకు నచ్చిన పాట పాడు. నేను పాడినా ఇప్పుడు పాడతాను. నేను కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, అంకిత పాటకు నా ప్రాణం, హ్యాపీ అన్నది నా హృదయం, హ్యాపీ సంక్రాంతి అని. ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయింది అయిపోయింది, కానీ మాకు న్యూ ఇయర్ ఇప్పుడే. ఎందుకంటే ఫస్ట్ టైం లక్ కదా మీరు రావటం. నేను కూడా చాలా హ్యాపీగా న్యూ ఇయర్ జరుపుకుంటున్నాను. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కూడా జరుపుకుంటాను, దసరా, దీపావళి అన్ని కూడా ఇప్పుడే జరుపుకొని వెళ్ళిపోతాను. నువ్వు పాడట్లేదు, చక్కగా అందరూ పాడుతున్నారు. సరే, ఏమొచ్చి నీకు డైలాగ్ చెప్తావా? పర్లేదు చెప్పు. నేను ఎవరు చూడట్లే ఇక్కడ. పాపం ఆవిడ మటుకు ఆవిడ చల్లగుత్తులు వేసుకుంటున్నారు, వీళ్ళు మటుకు వీళ్ళు ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. పాట ఒకటి స్టార్ట్ చేసి. నీ ఇష్టం, నీకు ఏది సాంగ్ నచ్చితే అది. చల్లగుత్తులు రెడీ అవ్వండి, టేస్ట్ చూడండి. ఓకే ఓకే, సో చక్కగా దేశభక్తి గీతం విన్నాం కదా. ఇప్పుడైతే చల్లగుత్తులు కూడా రెడీగా ఉన్నాయి తినడానికి. ఎస్, సో టేస్ట్ చూడండి మేడం. డెఫినెట్గా టేస్ట్ చేసి చెప్తాను. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచి ఒక నెయ్యి వేసారేమో కదా, ఒక ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఓకే, నాతో పాటు మీ అందరు కూడా టేస్ట్ చేయండి. అయ్యో, మమ్మీ చేసినంత కొంచెం పెట్టు పిన్నికి, వాళ్ళందరికీ తీసుకోండి మీరు కూడా. సో మీతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను. బాగుందా మేడం? చాలా 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 బాగున్నాయి, ముఖ్యంగా క్రిస్పీగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా సరిపోయింది. స్వీట్నెస్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయి చాలా 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 టేస్టీగా ఉంది. సో సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ ఐటమే చక్కగా నోరు తీపి చేసి చూపించారు, స్వీట్ ఐటమ్ చేశారు, అది కూడా చాలా బాగుంది.